కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ అయ్యి 100 రోజులు దాటిపోయింది కామా పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మాకు కేసీఆర్ అప్పుడు బాగా అనిపించలే. అసలు మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ పింఛన్లు వస్తే బాగుందని అనుకుంటున్నాం. ఇప్పుడు పింఛన్లు వస్తే మాకు ఏం పచ్చాను ఉండదు. ఇంటి రెంట్ కట్టుకోవాలి, మేము బతకాలి, కష్టపడాలంటే మాకు కొంచెం మంచి అంటుంటుంది. పింఛన్లు వస్తే మంచి అంటుంటుంది. అంటే ఇంతకుముందు మీరు పింఛన్కి అప్లై చేసిరా? అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరు ఇవ్వలే మాకు, ఎవరు మాకు పట్టించుకోలేరు. ఎవరు మాకు అయ్యో అని అనలేరు. గవర్నమెంట్ ఆఫీసులు బట్టే నువ్వు మాకు ఓటేసినావా, మేము మీకెందుకు ఇస్తాం పింఛన్ అని ఇట్లా ఉల్టా మాట్లాడిందని మేము తిప్పలు పడ్డాను. ఎవరు పట్టించుకొని చేయలేదు, ఉల్టా మాట్లాడాలని. అంత అంత మోసమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కొంచెం మాకు పింఛన్ వరాలి. వీళ్ళేమంటారమ్మా, ఏమన్నా మీరు అప్లికేషన్ ఇచ్చిరా పెన్షన్ గురించి అని? చేసినాం మొన్న. ఏమన్నా రేవంత్ రెడ్డి వచ్చి అప్లై చేస్తే చేసినాం. ఇక్కడనే చేసినాం, హైదరాబాద్ మాది. ఇక్కడనే చేసినామని ఈ 4 నెలలు అయిపోయింది. 3 నెలలు అన్నారు. 3 నెలలు అయిపోయి 4 నెలలు వచ్చింది. మరి ఇంకా వస్తే అంటారు. మరి మేమైతే ఎదురు చూస్తున్నాం. మరి ఎప్పుడైనా అనుకుంటున్నాం కావాలని తొందరగా మాకు కొంచెం ఇంటి రెంట్ తప్పని కావాలనుకుంటున్నాం. మరి ఈసారైనా మీకు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం ఈ ప్రభుత్వంలో? అనుకుంటున్నాం వస్తాయని, తప్పనిసరి వస్తాయని అంటారు. ఓటకి ఏడుందమ్మా? మాకు ఇక్కడ హైదరాబాద్, మాకు అంతిక్కనే ఓటు గీత అంతా నాకు ఇక్కడ ఓట్స్ కూడా వేసాను. కాంగ్రెస్కి వేసాను నేను ఓటు. ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ వస్తున్నాయి కదా ఇప్పుడు ఓట్లు, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఎవరికి వేస్తారు మరి ఓట్లు? మేము కాంగ్రెస్కి వేస్తాం. ఎవరికి వేయం కాంగ్రెస్కి. బీజేపీకి అయినా? బీజేపీలో మంచిగా బీజేపీని పర్వాలేదు, కాంగ్రెస్ పర్వాలేదు. ఇక వేరే ప్రభుత్వానికి అయితే మేము అసలు వెయ్యం. వేయకుండా మంచిలే, ప్రశాంతంగా ఉంటాం అంతే. వేసిన లోపం మాకు. అంటే హైదరాబాద్ ని చాలా డెవలప్ చేసిండు అని చెప్పేసి అంటారు కదా కేసీఆర్. మరి అసలు ఎందుకు అంటున్నారు మీరు ఇట్లా? ఊరికి పబ్లిక్ అంటే ఎందుకంటే ఏదో వీరున్నారు కదా పవన్ కళ్యాణ్, లక్షల డబ్బు సినిమాలు నటించి పెట్టుకునే కుక్కరికి వచ్చిన డబ్బు పిరిగా, అందుకే అట్లా అంటానని. అంత మోసం జరగలే, ఏం లేదు. హైదరాబాద్ బస్ ఆపే లేదు, వాటర్ సప్లై లేదు, ఏం లేవు బయట కదా. హైదరాబాద్ ఏం లేవు, చాలా ఘోరమే ఉన్నది హైదరాబాద్. ఏంటంటే కష్టపడుకుంటా, తిప్పలు పడుకుంటా, రూమ్ రెంట్ కట్టుకుంటున్నాం. రెంట్లతోనే మాకు చాలా మేము ప్రాబ్లంలో ఎట్లా కాలం నడిపిస్తున్నాం. చాలా కాలం నడిపిస్తున్నాం హైదరాబాద్. చాలా ఘోరంగా నడిపిస్తున్నాం హైదరాబాద్ తిప్పలు. ఈ హైదరాబాద్ అంత ఘోరం మేము ఎక్కడ చూడలేరండి. చాలా ఘోరంగా కొంతకాలం అని ఇట్లా అనుకుంటూ జరిపిస్తున్నాం. కొంతకాలం తిప్పల పడాలని తిప్పలు పడుతుంది. ఇలా లేకుండా రేపన్నా అని అనుకుంటున్నాం. బతికానికి వచ్చినాం కదా అనుకోకుండా, అందుకోసం మేము బాధపడుతున్నాం కదా. ఎక్కడైనా తప్పదు కదా. రేవంత్ రెడ్డి అయినా మరి మంచిగా చేస్తాడని చెప్పేసి అనిపిస్తుందా? మరి ఏంది? మాకు నమ్మకం ఉన్నది. మాకు బస్సులు ఇచ్చింది కదా, బస్సులు ఒక్కరే కాదు మొత్తం ఫ్రీ బస్ మంచిగా బాగానే ఉంది. మేము పోతున్నాం వస్తున్నాం బాగానే ఉన్నది. డైరెక్ట్ మరి కరీంనగర్, రామగుండం అంత పోతున్నాం వస్తున్నాం బాగానే ఉన్నది. చాలా బాగానే ఉన్నది.